కొన్ని సమయాల్లో కొన్ని కాలాలలో వచ్చిన కల్లోలాలు, ప్రజల ధనాన్ని తమ సొంత ధనంగా భావించే అధికారం చలాయించే కొంతమంది ముస్లిం పాలకులు, మరియు భర్త తన భార్యకు విధేయుడై ఉంటాడు మరియు సంతానం తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తుంది మరియు చెడ్డవారితో స్నేహం చేస్తూ ఉంటారు. ఇలాంటివి కొన్ని సూచనలు అయితే కనుక ప్రళయానికి ముందు అనేక రకాల కల్లోలాలు, ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు సమాజంలో వస్తూ ఉంటాయి. ఒక కుటుంబంలోనే కాదు, అనేక రకాల సమాజాలలో కూడా, అనేక రకాల ప్రపంచంలో అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో వస్తూ ఉంటాయి. మరియు ఒక తెల్లని మచ్చ కలిగిన ఒక మచ్చని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయం మీద వేస్తాడు. ఆ మచ్చ ఎవరికైతే అల్లాహ్ వేస్తాడో, ఆ యొక్క తెల్లని మచ్చ ఎవరికైతే ఉంటుందో వారికి కల్లోలాల సమయంలో కూడా వారు విశ్వాసం కలిగి ఉంటారు. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిధేయతకు ఒడిగట్టారు. కానీ ఎవరికైతే నల్లన మచ్చ కలిగి ఉంటారో హృదయం లోపల, మరి వారు కల్లోలాల సమయంలో అనేక రకాల అవిశ్వాసాలకి గురి అవుతారు. అందుకే మనం సృష్టికర్తతో పాటు వేరే వారిని ఆరాధించకూడదు అని, మరియు ఆయన సృష్టించిన వాటిని ఆరాధించకూడదు అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా షిర్క్, బిదాత్, హరాం మరియు పాపాలు, నేరాలు, అక్రమాలు, అన్యాయాలు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని, మరి ఎటువంటి కల్లోలాలు వచ్చినా కూడా మనం సంయమనం, ఓపిక పాటించాలి అని, మరియు ఎవరు అగత్యాలకి, ఆత్మహత్యలకి, ఇటువంటి పాపపు కార్యాలకి ఒడిగట్టకూడదు అని ఇస్లాం తెలియజేస్తుంది. ఓపిక పట్టమని చెప్తూ ఉంది. ఇక తెల్లమచ్చ, నల్లమచ్చ కలిగిన హృదయాల గురించి మనం చూసాం కదా. తర్వాత ప్రళయానికి ముందు అమానతు, నిజాయితీ ఈ రెండు మనుషుల నుంచి నశిస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అమానత్ అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి దగ్గర మనం నమ్మి ఏదైనా ఇది నీ దగ్గర దాచిపెట్టు, నేను ఎప్పుడైనా తీసుకుంటాను అని చెప్తే ఆ ఇచ్చినటువంటి దాంట్లో నుంచి వారు ఎంతో కొంత కాచేయడాన్ని, లేదా ఆ యొక్క మాట తప్పడాన్ని, లేదా వారిని మోసం చేయడాన్ని, ఇది అమానతులో ఖయానత్ అంటే ఇచ్చిన అమానతులో వారు మోసం చేస్తారు. అందుకే అమానతులో వారు అన్యాయం చేస్తారు. మరియు నిజాయితీ అనేది నశిస్తుంది. అదేవిధంగా మనం ఇచ్చిన మాట, కొంతమందికి ఈ మాట ఎవరికి చెప్పొద్దంటాం, లేదా కొంతమందికి నేను ఇది చేస్తాను అని వాగ్దానం చేసి ఆ యొక్క వాగ్దానాన్ని చేయరు లేదా పట్టించుకోరు. ఇలా అనేక రకాల విషయాలు ప్రళయానికి ముందు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని, మరియు ఇంతేకాకుండా వడ్డీ గురించి, వ్యభిచారం గురించి, దొంగతనాల గురించి, మరియు అనేక రకాల బట్టలు వేసుకొని ఉన్నా కూడా నగ్నంగా కనిపిస్తారు కొంతమంది, అటువంటి విషయాల గురించి ఇలా